వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు. పాల్వంచలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. జనవరి 29న ఎన్నిక. కుత్బుల్లాపూర్ ముల్లాపూర్ హాస్పిటల్ వద్ద నిత్య ట్రాఫిక్. త్వరలో సమస్య పరిష్కరిస్తామని సిఐ హామీ. ప్రజాపాలన గ్రామ సభను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం. ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఎమ్మెల్యే. కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు. ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం అన్న సిపిఐ నారాయణ. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారమన్న కామ్రేడ్. ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు హల్చల్. భద్రత కల్పించాలని విద్యార్థుల నిరసన. కేటీఆర్ పై పరువు నష్టం దావా. కాంగ్రెస్ 420 హామీలు అనే బుక్ రిలీజ్ పై దుమారం. ఇండియా కూటమికి బీటలు. మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు. సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం. సిరీస్ డ్రా. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు పగలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా వాతావరణం పొగమంచుతో కప్పుకొని ఉంటుంది. పొగమంచుతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, ఇతర పనుల మీద బయటకు వెళ్లేవారు ఈ పొగమంచులోనే గజగజ వణుకుతూ వెళుతున్నారు. పొగమంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా పాల్వంచ ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనాలు లైటింగ్ కండిషన్ ఉండాలని అన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో పాటలు, మ్యూజిక్ వినరాదని ఆయన తెలిపారు. మూల మలుపులు తిరిగేటప్పుడు వెనుకున్న వాహనదారులకు అర్థమయ్యేటట్టు ఇండికేటర్ వేయాలని ఎస్ఐ సూచించారు. వెహికల్ మిర్రర్ పైన తేమ, నీటి బిందువు లేకుండా చూసుకోవాలని వాహనదారులకు ఆయన కోరారు. పాల్వంచ మండల ప్రజలకు విజ్ఞప్తి. పొగతో కూడిన మంచు ఎక్కువగా కురుస్తుండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళ అత్యవసరం అయితేనే ప్రయాణం చేయండి. ఫాగ్ లైట్ని, లో బీమ్ లైట్స్ని ఆన్ చేసి ఉంచాలి. వాహనానికి మధ్య మినిమం 50 అడుగులు ఉండే విధంగా చూసుకోవాలి. రోడ్డుకి ఎడం పక్కన ఉన్న మార్జిన్ లైన్ వెంబడిగా ప్రయాణించాలి. మూల మలుపుల వద్ద ఇండికేటర్స్ వాడాలి. వాహనాన్ని తక్కువ వేగంతో నడపాలి. మ్యూజిక్ వింటూ వాహనాన్ని నడపొద్దు. రోడ్డుపైన ఉండే జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న నామినేషన్ వేయనున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఉషా ముల్లపూడి హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ సమస్య పైన సిఐ వెంకట్రెడ్డి విచారణ ఇచ్చారు. త్వరలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మీడియాతో అన్నారు. గాతుల్ రామారం విలేజ్ జంక్షన్ నుంచి ఉషా ముల్లపూడి యూటర్న్ అనేది సుమారు ఒక 200-300 మీటర్స్లో ఉంటుంది. అయితే ఈ 200-300 మీటర్స్లో ఆ ఉషా ముల్లాపూడి దగ్గర ఒక యూటర్న్ ఉంటుంది. తర్వాత మొత్తం 4 రోడ్ జంక్షన్, చిన్న రోడ్సే కానీ 4 రోడ్ జంక్షన్ లాగా ఉంటుంది. ఇది ఇప్పటివరకు అసలు ఎప్పుడూ ట్రాఫిక్ పోలీస్ ప్రెజెన్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రీసెంట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం టువర్డ్స్ అది జగద్గుట్ట పోయే రోడ్లో ఉండే ఉషా ముల్లపూడి హాస్పిటల్ కానుకొని ఉండే రోడ్లో ఉండే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ కంప్లీట్గా తీయించడం జరిగింది. తర్వాత ఆపోజిట్ రోడ్లో తీయించడం జరిగింది. 4 రోడ్స్కి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించడం జరిగింది. అయినా కూడా అవి ఈవినింగ్ టైంలో కొంచెం హెవీగా ట్రాఫిక్ ఉండడం వల్ల అప్పుడప్పుడు జామ్ అవుతుంది. మనకు ఈవినింగ్ స్పెసిఫిక్గా ఒక కానిస్టేబుల్ని ఆ పాయింట్ మీద మనం పెట్టడం కూడా జరుగుతుంది. ఈ జంక్షన్ డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ 6 మంత్స్ బ్యాకే మనం కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ అథారిటీస్కి లెటర్స్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు వాళ్ళు ఆ జంక్షన్ హోల్డింగ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించేయడం జరిగింది. తర్వాత మీకు అందరూ తెలుసు బాలాజీ లేఅవుట్ పెద్ద కమాన్ ఉండే, ఆ కమాన్ కూడా
వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కమాన్ తీయించడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్స్ చాలా వరకు వైడ్ అయినాయి. ఈ జంక్షన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను తప్పనిసరిగా పేదలకు అందజేస్తామని ఆయన అన్నారు. నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలను పేద ప్రజలకు అందిస్తామని చెప్పినామో, మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 గ్యారెంటీ పథకాలను ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు వైద్యం కోసం ఇచ్చి ఆరోగ్యవంతులు చేసే దానికోసం 2వ పథకం. ఈ 2 పథకాలను వెంటనే ప్రారంభించినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ 2 పథకాలు ప్రారంభించిన సందర్భంగా పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే 4 వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 38 కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఇండివిజువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో 2 BHK హౌస్ 45 లక్షలకే మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పిదాలతోనే బీజేపీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నికల కోసమేనని ఆరోపించారు. పార్లమెంట్ పై జరిగిన దాడికి సమాధానం చెప్పలేకే 140కి పైగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని నారాయణ మండిపడ్డాడు. హైదరాబాద్ లోని ఓయూ లేడీస్ హాస్టల్లో ఓ దుండగుడు హల్చల్ సృష్టించాడు. అగంతకుడు హాస్టల్లోకి చొరబడి డోర్లు కొట్టాడు. దీంతో హాస్టల్ విద్యార్థినులు భయాందోళనకు గురి అయ్యి ఆందోళనకు దిగారు. ఓయూ గేట్లు మూసివేసి రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ కాంగ్రెస్ 420 హామీలు అని ఓ బుక్లెట్ ను రిలీజ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. 139 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని 420 అనడం సరైంది కాదు. కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఇండియా కూటమిని విభేదాలు వెంటాడుతున్నాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. మోడీ సేవలో మమత బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ టీఎంసీ మద్దతు కోరలేదు. ఆమె స్వయంగా వచ్చి కూటమిలో చేరారు. మేము ఒంటరిగా పోటీ చేయగలం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు బెంగాల్లో మమత 2 ఎంపీ సీట్లు ఆఫర్ చేశారన్న వార్తపై ఈ విధంగా స్పందించారు. కేప్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2వ టెస్టులో భారత్ విజయం సాధించింది. 2వ ఇన్నింగ్స్లో 79 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 80 రన్స్ చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 28, గిల్ 10, కోహ్లీ 12 పరుగులు చేశారు. తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా గెలవగా 2వ టెస్ట్ను భారత్ సొంతం చేసుకుంది. 2 మ్యాచ్ల సిరీస్ డ్రాగా ముగిసింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు. పాల్వంచలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. జనవరి 29న ఎన్నిక. కుత్బుల్లాపూర్ ముల్లాపూర్ హాస్పిటల్ వద్ద నిత్య ట్రాఫిక్. త్వరలో సమస్య పరిష్కరిస్తామని సిఐ హామీ. ప్రజాపాలన గ్రామ సభను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం. ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఎమ్మెల్యే. కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు. ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం అన్న సిపిఐ నారాయణ. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారమన్న కామ్రేడ్. ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు హల్చల్. భద్రత కల్పించాలని విద్యార్థుల నిరసన. కేటీఆర్ పై పరువు నష్టం దావా. కాంగ్రెస్ 420 హామీలు అనే బుక్ రిలీజ్ పై దుమారం. ఇండియా కూటమికి బీటలు. మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు. సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం. సిరీస్ డ్రా. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.